వెళ్తాను ఏమేం చేసినా చూద్దాం. దగ్గర కూడా దబ్బేసరి గుళ్ళు దబ్బేసరి గుళ్ళు కూడా దబ్బేసరా లక్ష్మీనరసింహ జాగాని లక్ష్మీనరసింహ జాగాని మీ జాగా మీరు ఎత్తుకోనండి మీ జాగా తెలీదు పొంగులో లేవా వరకు ఎవరు వచ్చినారు నైట్ గొప్పేదా పగలు గొప్పేది లక్ష్మీనరసింహ జాగాని లక్ష్మీనరసింహ జాగాని లక్ష్మీనరసింహ జాగాని లక్ష్మీనరసింహ జాగాని లక్ష్మీనరసింహ జాగాని లక్ష్మీనరసింహ జాగాని. అందరికీ నమస్కారం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గూడూరుపల్లి టెంపుల్కి తూర్పు దానికి పిండికూరు లక్ష్మయ్య అనే దాత వాళ్ళ కుటుంబ సభ్యులు తూర్పు మాసాల్లో 3 రూములు జాగా రాయించినారు. అది 30 సంవత్సరాలుగా ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఆధీనంలో ఉంది. దానికి పన్నులు వగైరాలు ట్యాక్సులు అంతా వాళ్ళే కమిటీ వాళ్ళే చెల్లించుకుంటూ ఈ రోజు వరకు కూడా అట్లే ఉంది. కానీ ఆ రూముల బాడీకి కూడా నరసింహస్వామి గుడికే చెందుతా ఉన్నాయి ఇంతవరకు ఈ రోజు వరకు. దీని మీద అనుకోకుండా నైట్కి నైటు కొందరు స్వార్థపరులు ఆ భూమిని కాజేయాలని దొబ్బేసినారు. మేము కూడా కోర్టులో కేసు కూడా ఉంది, 075 వాయిస్ నెంబర్ కూడా ఉంది. కానీ వాళ్ళు ఏం చెప్పినా పట్టించకుండా మేము మాకు సంబంధించింది అని తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము పైన వాళ్ళ మీదకంతా గలాటగా వస్తూ ఉన్నారు. కాబట్టి మాది ఎవరిది స్వార్థం లేదు, లక్ష్మీ నరసింహస్వామి గుడికి సంబంధించిన జాగా కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి ఆ నరసింహస్వామికి లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఒక దాత గత 20 సంవత్సరాలకు ముందు ఒక దాత గుడికి డెవలప్మెంట్ కోసమని తూర్పు మగసాల్లో ఒక 3 మలిగలు రాయించినాడు. ఆ మలిగల్లో వచ్చిన ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మలిగలకి కరెంటు ఇక పన్ను అన్నీ కట్టుకుంటా దేవస్థానం కమిటీ కట్టుకుంటూ వచ్చింది. ఆ రూముల్లో వచ్చిన రెంటు గుడి పూజలకి ఆ డెవలప్మెంట్కి వాడుతూ ఉండేవాళ్ళు. ప్రతి నెల పౌర్ణమికి అన్నదానానికి ఖర్చులకి ఇట్లా 10 మంది ఇట్లా దాతల వల్ల గుడి పుష్కలంగా 25 సంవత్సరాల క్రితం నాకైతే గుర్తులేదు కానీ 30 సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి పూజలు జరుగుతుండే బ్రహ్మాండంగా గుడి డెవలప్మెంట్ అవుతాం. ఇప్పుడు కొన్ని శక్తులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నైట్కి నైటే 12-1 గంట రాత్రిలో ఆ రూములు దొబ్బేసినారు. దాని గురించి సిఐ సార్తో మాట్లాడితే సిఐ సార్ మాకు రేపు మీకు సర్వే ఉంది రండి, మీకుంటే మీరు పెట్టుకుందరు, వాళ్ళకుంటే వాళ్ళకుంటుంది అని సిఐ సార్ చెప్పినారు. సరే అని చెప్పి మేము ఊరు నుంచి మా ఊర్లో కొంతమంది భక్తులు అందరూ వస్తే అంతలో వచ్చి అన్నీ మేము నిలబడుకొని ఉంటే వాటి నుంచి మంజు సామాన్య అతను వచ్చి ఏడేమంటారు మా భూముల్లో మీకు పని, నేను మా ఎందుకు నిలబడుకున్నారని దుర్భాషలు అన్నాడు. సరే మీరు మా భూముల్లోకి రారా, ఇది ఎవరి భూమి అయితే మేమేం పెరుక్కోబోతున్నామా, మా గుడి రూములు దొబ్బేసినారు, ఇవి ఎవరు సులభాలకి కాదు దేవస్థానం రూములు, ఇవి దొబ్బేసినాం నిలబడినామంటే మా భూములు ఏమిరా మీకు పని అని దుర్భాషలాడి మాట్లాడినాడు. సరే అని చెప్పేసి అంత లోపల మేము ఈ పక్క ఆ పక్క గొడవలు పడతాయని సర్దుబాటు చేసి పిలుచుకొని వస్తే మేము బయలుదేరి వస్తే కూడా వాళ్ళు దుర్భాషలాడుతూ మాట్లాడడం జరిగింది. దీని ఎవరు సలభాలకో మా ఇంటికో ఇంకొకరి ఇంటికో కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి గుడి డెవలప్మెంట్కి దేవుని పూజలకి చేస్తూ ఉంటే ఒక కమ్యూనిటీకి నైట్కి నైట్ కొంతమంది సపోర్ట్ చేసి దొబ్బేసి ఇట్లా చేయడం మంచిది కాదని నేను సమాపూర్వకంగా మనవి చేసుకుంటాను. థ్యాంక్ యూ.